Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ ఎయిమ్స్ మంగళగిరి నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి పరీక్ష లేకుండానే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలని నోటిఫికేషన్ లో భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ లో భాగంగా మొదటగా ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ కి 50 సంవత్సరాల వరకు దాటకుండా ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో 50 సంవత్సరాలు మించకుండా ఉండాలన్నమాట. అలాగే 10 ఇయర్స్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి, 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్ కి ఏజ్ లో రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. అలాగనే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇక్కడ 3 ఫార్మాట్స్ అంటే 3 ఫేజెస్ లో అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. మొదటగా చూసినట్లయితే ఇక్కడ చూపించినటువంటి ఎయిమ్స్ మంగళగిరి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మోడ్ లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ తీసుకొని దాంతో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ మనకు చూపించారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి డాక్యుమెంట్స్ అనేది కూడా మనం ప్రింట్అవుట్ తీసుకుంటే అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి హార్డ్ కాపీని కూడా మరలా మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆఫ్లైన్ మోడ్ లో కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. సో హార్డ్ కాపీని వచ్చేసి మనం స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా కూడా పంపించవచ్చు. అడ్రస్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ అడ్రస్కి వచ్చేసి మరలా మనం ఆఫ్లైన్ మోడ్ లో కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ ఏమైతుంటాయి, డాక్యుమెంట్స్ అన్నింటి కూడా సింగిల్ పీడిఎఫ్ చేసి ఇక్కడ చూపించిన మెయిల్ ఐడికి కూడా మెయిల్ చేయాలని చెప్పి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ విధంగా అప్లికేషన్ ప్రొసీజర్ 3 ఫేజెస్ లో జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించి అన్ని ఫేజెస్ లో కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీజు 3000 రూపీస్, అలాగే ప్రాసెసింగ్ ఫీజు అందరికీ కూడా కామన్ గా 100 రూపీస్ మెన్షన్ చేశారు. సో టోటల్ గా చూసినట్లయితే 3100 రూపీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 2100 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి కేవలం ప్రాసెసింగ్ ఫీజు 100 రూపీస్ మాత్రమే పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా ఆన్లైన్ మోడ్ లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ ద్వారా 2 డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. డెంటల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 5 ఖాళీలని, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంబంధించి 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో టోటల్ గా 7 ఖాళీలని రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి డెంటల్ డిపార్ట్మెంట్ కి, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంబంధించి కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. టోటల్ గా 7 వేకెన్సీస్ ని భర్తీ చేస్తున్నారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి డెంటల్ సర్జరీ డిగ్రీకి సంబంధించి రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే కాలేజ్ నర్సింగ్ సంబంధించి లెక్చరర్ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే నోటిఫికేషన్ కి మనం ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ పబ్లిషన్ డేట్ నుంచే మనం అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఆ డేట్ ని స్టార్టింగ్ డేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. మనకు నోటిఫికేషన్ వచ్చేసి 23/10/2025 రిలీజ్ అయింది అనమాట. అలాగే లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 30 డేస్ పాటు మనకి అవకాశం అయితే ఇచ్చారు. అంటే 22/11/2025 వరకు కూడా మనం ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే దాని తర్వాత 10 రోజుల పాటు మనం ఆఫ్లైన్ లో అంటే హార్డ్ కాపీని అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 10 డేస్ టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ లోపల అప్లికేషన్ ఫార్మాట్ ని ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో రెండింటిని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.